పార్థు రెడీ అయిపోయి కిందికి రాగానే, ఏంటి పార్థు టిప్ టాప్గా రెడీ అయ్యావు, ఎక్కడికైనా వెళ్తున్నావా అని అమర్ అడగటంతో, నేను మనో కలిపి బయటికి వెళ్తున్నాం అమర్ అని సిగ్గుపడుతూ పార్థు చెప్తారు. ఇది మిస్సమ్మ ఐడియానే సార్ అని రాథోడ్ అంటే, అవును భాగి గారి వల్లే ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాము. థ్యాంక్ యూ భాగి గారు, మీరే కనుక లేకపోతే ఇలా టైం స్పెండ్ చేసే అవకాశం ఉండేది కాదు మనోతో అని పార్థు అంటాడు. నువ్వు ఇలా టైం స్పెండ్ చేయటం మంచిదే పార్థు, కానీ తన్ని బ్లైండ్గా అయితే ఫాలో అయిపోకు, కష్టాలు కొని తెచ్చి పెట్టుకుంటావు అని అమర్ అంటాడు. ఏంటి అమర్ అని పార్థు అంటాడు. ఇక భాగ్య అయితే, ఏంటి నా వల్ల మీకు ఇబ్బందులా అని బాగా బొంగమూతి పెట్టి మరి అడుగుతూ ఉంటే, అవును మరి చెప్పమంటావా, నువ్వు చాలాసార్లు షాక్ ఇచ్చావు కదా అని అమర్ అంటాడు. అమ్మో వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టారు, ఇంకేమైనా ఉందా అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. మనోహరి మీ ఆయన నీ కోసం టిప్ టాప్గా రెడీ అయ్యి వచ్చాడు అని చెంబా చెప్తుంటే, నోరు మోస్తావా, మా ఆయన కాదు అని మనోహరి అరుస్తూ ఉంటుంది. అదేలే నువ్వు పెళ్లి చేసుకోబోయే పార్థు అని చెంబా చెప్తుంది. అసలు ముందు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి ఉంటే ఈ తంటాలు వచ్చి ఉండేటివి కానే కాదు కదా అని చెంబ అంటే, అసలు నాకు పెళ్ళి ఇష్టం లేదని చెప్పే అవకాశం నాకు ఇచ్చారా, ఆ బాగి నన్ను ఇరికించేసింది అని మనోహరి అంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ గొడవ పడకూడదంటే ఒక పని చేద్దామని, మనోహర్ గారు త్వరగా రండి, పార్థు గారు మీకోసం ఎదురు చూస్తున్నారని రాథోడ్ కేకలు పెడుతూ ఉంటాడు. రాథోడ్ పిలుస్తున్నాడు మనోహరి అని చెంబా అంటే, నాకు వెనుపడి చచ్చింది, మళ్ళీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, పద వెళ్దాం అని మనోహరి చెంబా ఇద్దరు హాల్లోకి వస్తారు. ఆ మనోహరి, నువ్వు పార్థుతో కలిపి బయటికి వెళ్తున్నావంట, ఇలా టైం స్పెండ్ చేయడం చాలా మంచిది, కంగ్రాట్స్ మనోహరి అని అమర్ చెప్తుంటే, నేను నీతో కలిపి టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే ఈ పార్థు ఇలా తగులుకున్నాడు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఎన్నో పెళ్ళి సార్ అని రాథోడ్ అనగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. రెండో పెళ్ళి ఏంటి రాథోడ్ అని పార్థు అంటే, మనోహరికి ఇది రెండో పెళ్ళి కదండి అని భాగి కూడా చెప్తుంది. రెండో పెళ్ళి ఏంటి భాగి అని అమర్ కూడా నిలదీస్తూ ఉంటాడు. అంటే మనుషుల పెళ్ళిళ్ళు ఒకసారి స్వర్గంలో ఇంకోసారి భూమి మీద జరుగుతుంటాయి కదా, దాని గురించి మాట్లాడుతున్నాను అని భాగి అంటే, అవును ఆల్రెడీ మనోహరి పార్థు గారికి స్వర్గంలో జరిగిపోయింది, ఇప్పుడు భూమి మీద జరుగుతుంది అని రాథోడ్ చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ జరుగుతోంది అంతే కదా మనోహరి అని బాగి అంటే, నీ వెటకారం నాకు అర్థమైంది బాగి అని మనోహరి అంటుంది. ఆ వెటకారంలో మనపై మమకారం కనిపిస్తోంది మనో అని పార్థు అంటే, వీడొకడు అని మనోహరి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ పార్థు గారు, బాయ్ మనో అని బాగి చెప్తూ ఉంటే మనోహరి మండిపడుతూ చూస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ బాగి గారు అంటూ పార్థు కార్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఈ పెళ్ళి ఆపుతాను అంటోంది, అతని వెనకాలేమో నోరు మూసుకొని వెళ్తోంది, ఏం చేస్తుందో ఏంటో అని చెంబా అనుకుంటూ ఉంటుంది. మనోహరి ఆలోచిస్తూ, ఇప్పుడు నేను వీడితో బయటికి వెళ్లకుండా ఏం చేయాలని అనుకుంటూ కారు ఎక్కుతూ ఉన్నట్లుండి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. మనో అని పార్థు విడవెళ్ళాడిపోతూ ఉంటే, అయ్యో మా మనోహర్ మేడం కళ్ళు తిరిగి పడిపోయారు అని చెంబ ఓవర్ యాక్షన్ చేస్తూ గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. దాంతో బాగి రాథోడ్ అమర్ పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు. ఏమైంది పార్థు అని అమర్ అడగటంతో, ఏమో తెలీదు, కారు ఎక్కుతూ మనోహరి కళ్ళు తిరిగి పడిపోయింది అని పార్థు చెప్తుంటే, కంగారు పడుకు, ముందు తన్ని లోపలికి తీసుకువెళ్దాం అని అమర్ అంటాడు. అలా పార్థు తన భుజంపై సపోర్ట్ తీసుకొని మనోహర్ని లోపలికి తీసుకువెళ్తాడు. మనం ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే ఇలా జరిగింది ఏంటి మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. కొంప తీసి మనోహరి నిజంగానే కళ్ళు తిరిగి పడిపోయిందని అనుకుంటున్నావా రాథోడ్ అని బాగి అంటే, మరి అంతే కదా మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. కాదు రాథోడ్, పార్థుతో మనోహరి బయటికి వెళ్ళకూడదని మనోహరి కావాలని అలా నటిస్తోంది అని బాగి చెప్తుంది. ఏది ఏమైనా మన ప్లాన్ అయితే జరగలేదు కదా అని రాథోడ్ అంటే, లేదు రాథోడ్, ఏ దానికైతే కళ్ళు తిరిగి కింద పడిపోయినట్లు నటిస్తోందో నేను ఖచ్చితంగా పార్థు గారితో ఇప్పుడు బయటికి వెళ్ళేలా చేస్తాను అని బాగి చెప్తుంది. ఎలా మిస్సమ్మ అని రాథోడ్ అంటే, తినబోతూ రుచి అడగడం ఎందుకు రాథోడ్, సినిమా లోపల చూపిస్తాను పదా అని బాగి చెప్తుంది. మను లేమను అని పార్థు వెలువెల్లాడిపోతూ లేపుతూ ఉంటాడు. అయ్యో ఇంతెత్తు ఇంత లావు ఉండే మా మనోహరి మేడం తోటకూర కాళ్ళ కుప్పకూలిపోయారు, కళ్ళు తిరిగి పడిపోయారు అని చెంప చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే, యాదమ్మ నువ్వు అరవకు, ముందు వాటర్ తీసుకురాపో అని అమర్ చెప్తాడు. ఇక వాటర్ చల్లుతూ లేమను అని పార్థు లేపుతూ ఉంటే మనోహరి మెల్లగా కళ్ళు తెరిచి కూర్చుంటూ ఉంటుంది. మను ఆర్ యు ఓకే, నువ్వు బాగానే ఉన్నావు కదా అని
పార్తూ ముందు వాటర్ తాగుమను అని అమర్ కేరింగ్ చూపిస్తూ ఉంటారు. మనోహరి వాటర్ తాగిన తర్వాత ఏంటి మనోహరి ఏమైంది, ఎందుకలా కళ్ళు తిరిగి పడిపోయావు అని అమర్ అడుగుతూ ఉంటే మనోహరి చెంబాకి సైగ చేస్తుంది. మా మనోహరి మేడంకి ఒంట్లో నలతగా ఉంది, రాత్రి నుంచి అలాగే ఉంది. కానీ పార్తూ సారు బయటికి వెళ్దామని చెప్పే లోపల ఉదయం లేవలేకపోయినా కూడా లేని ఓపిక తెచ్చుకొని రెడీ అయిపోయారు, అందుకే ఇలా కళ్ళు తిరిగి పడిపోయారు అని చెంబా చెప్తుంటే అవును మేం కూడా నోటీస్ చేశాము, నిన్నటి నుంచి మనోహరి అలాగే ఉంది అని బాగి చెప్తే అవునవునని రాథోడ్ అంటాడు. మరి ఎందుకు బయటికి పంపించాలని చూశారని అమర్ అంటే బయటికి వెళ్ళి కాస్త రిలాక్స్ అయ్యి తిరిగి వస్తారని అనుకున్నాను, ఇలా కళ్ళు తిరిగి పడిపోతుందని అస్సలు అనుకోలేదు అని బాగి చెప్తోంది. అయ్యో మను నీకు నిన్నటి నుంచి ఒంట్లో బాగోలేకపోతే చెప్పాలి కదా అని పార్థు అంటాడు. అది మీరే తెలుసుకోవాలి పార్థు గారు, ఎందుకంటే మీరు కాబోయే భర్త కదా, చూడండి ఆ కళ్ళు చూడండి ఎలా ఉన్నాయో అని బాగి చూపిస్తూ ఉంటే అసలు వీళ్ళ ప్లాన్ ఏంటి అర్థం కావటం లేదే అని మనోహరి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఆ కళ్ళు తేడాగా ఉన్నాయి కదరాతో చూడు అని బాగి అంటే అవును గుంతల్లా తెగులు సోకిన కోడి ఈకల్లా ఉన్నాయని రాథోడ్ చెప్తాడు. మనోహరి నువ్వు ఒంట్లో బాగోలేదని చెప్పేశావు, వాళ్ళు చెప్పిన దానికి కమిట్ అయిపోవాల్సిందే అని చెంబా మెల్లగా చెప్తూ ఉంటుంది. దానికి తగ్గట్లుగా మనోహరి కళ్ళని అదోలా పెడుతూ ఉంటుంది. అవును నువ్వు చెప్పినట్లు తేడాగానే ఉన్నాయి అని అమర్ కూడా చెప్తాడు. నీకు అరికాళ్ళలో మంట, చేతులు షివరింగ్ కూడా ఉన్నాయి కదా అని బాగి అంటే అవును అరికాళ్ళలో మంట, చేతులు వణికిపోతున్నాయి, మూతి కూడా వంకరపోతుంది నువ్వు చెప్పినట్లే అని మనోహరి వాటినన్నింటినీ చేసి చూపిస్తూ ఉంటుంది. నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదా మను, ఇంతలోనే ఏమైంది అని పడుతూ ఉంటే ఐకో కఫాఫు కుకు అనే డిసీజ్ వచ్చింది అని బాగి చెప్తుంది. అదేం డిసీజ్ బాగి అని అమర్ అంటే అది కొరియన్ నేమ్ అండి, దీనిని తెలుగులో వాత రోగం అన్నారు అని బాగి చెప్తుంది. దీనికి ట్రీట్మెంట్ లేదా బాగి గారు అని పార్థు అంటే ఉందండి, పెరటి వైద్యం ఉంది, అట్ల కాడ కాల్చి ఒంటి నిండా వాతలు పెడితే ఇట్టే తగ్గిపోతుంది అని బాగి చెప్తుంది. ఏంటి మనోకి వాతలు పెట్టాలా అని పార్థు అంటే ఇప్పుడు వాత రోగం దక్కుతుంది సార్, లేకపోతే ఎక్కువైపోతుంది ప్రాణాలే పోతాయి అని రాథోడ్ అంటే లేదు యాదమ్మ నువ్వు వెళ్ళి అట్ల కాడ కాల్చి తీసుకురా అని అమర్ చెప్తాడు. వెళ్ళు యాదమ్మ అని పార్థు అమర్ ఇద్దరు బలవంతం చేస్తూ ఉంటారు. ఆ వాతలు పెట్టించుకోవటం చాలా కష్టం అని మనోహరి కంగారు పడుతూ ఉంటే వాళ్ళు చెప్తుంటే వినకుండా ఇక్కడే నిలబడ్డావు ఏంటి యాదమ్మ వెళ్ళు అని బాగి ఒక్క తోపు తోసేస్తుంది. దాంతో చెంబా చేసేదేమీ లేక అట్ల కాడ కాల్చి తీసుకువస్తూ ఉంటుంది. మనోహరి కంగారు పడుకు, వాత పెడితే తగ్గిపోతుంది అని బాగి అట్లకాడ పట్టుకొని మనోహరి చేతిని బలవంతంగా లాగి పెట్టబోతూ ఉంటే వద్దు అని మనోహరి లేచి నిలబడుతుంది. ఎందుకు వద్దు అని బాగి అడుగుతూ ఉంటే ఇప్పుడు నా సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోయాయి, చూడండి నా కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి అని మనోహరి చూపిస్తూ ఉంటుంది. వాత పెట్టకుండానే ఎలా తగ్గిపోయాయి అని బాగి అడుగుతూ ఉంటే ఎలా వచ్చాయో అలాగే తగ్గిపోయాయి, నాకు సిమ్టమ్స్ లేవు కదా అని మనోహరి చెప్తుంది. మనో ఆర్ యూ షూర్ అని పార్థు అడుగుతూ ఉంటే లేదు పార్థు గారు వాత పెట్టి తీరాల్సిందే, మనోహరి మొహమాట పడుతోంది అని బాగి చెప్తుంటే ఇంట్లో ఉంటే ఇది వాతలతో చంపేస్తుంది, కాబట్టి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి ఎస్కేప్ అవటమే మంచిది, పార్థు మనం బయటికి వెళ్దాం పదా అని మనోహరి అంటుంది. చేపని మనోహరి తీసుకువెళ్లటంతో ఇద్దరు కార్లో బయలుదేరి వెళ్తారు. ట్రీట్మెంట్ చేయకుండానే రోగం తగ్గిపోయింది, ఇట్స్ ఎ మిరాకిల్ బాగి అని అమర్ అంటాడు. మిస్సమ్ అంటే అంతే సార్ అని రాథోడ్ అంటాడు. కీప్ ఇట్ అప్ బాగి అంటూ అమర్ లోపలికి వెళ్తాడు. రాథోడ్ సినిమా ఎలా ఉంది అని బాగి అంటే అదుర్స్ మిస్సమ్మ బొమ్మ బ్లాక్ బస్టర్ అని రాథోడ్ చెప్తాడు. ఆంజనేయ నీతో మాట్లాడను అని బుజ్జమ్మ చెప్తూ ఉంటే ఏమైందంటూ పిల్లలు వచ్చి అడుగుతూ ఉంటారు. ఈరోజు నా ఫ్రెండ్ది బర్త్డే పార్టీ ఉంది, నేను బయటికి వెళ్తేనేమో అమ్మ ఫీల్ అవుతుంది, నాన్న పర్మిషన్ ఇచ్చినా నాకు థ్రెట్ ఉందని మమ్మీ ఫీల్ అవుతుంది కదా, అందుకే నాకు బాధగా ఉంది, కానీ నేను విశేషమో చెప్పాలనుకుంటున్నాను వెళ్ళాలనుకుంటున్నాను అని బుజ్జమ్మ అంటుంది. ఇలాంటివి ఆంజనేయ స్వామిని అడగకూడదు, మనమే సొల్యూషన్ వెతుక్కోవాలి, చూడు నువ్వు వెనుక డోర్ నుండి వెళ్ళి విషెస్ చెప్పిరా, నువ్వు ఇంట్లో ఉన్నట్లు మేము చూసుకుంటాం కదా, బిల్డప్ ఇస్తాము అని ముగ్గురు పిల్లలు చెప్తారు. కానీ ఒక్కతే వెళ్ళటం ప్రాబ్లం కదా, ఎందుకంటే ఇండిపెండెన్స్ డే రోజు థ్రెట్ ఉందని ఆడ ఏం జరిగిందో మీరు కూడా చూశారు కదా, కాబట్టి అంజు నువ్వు తోడు వెళ్ళు, మీరిద్దరు బయటికి వెళ్ళిన విషయం ఎవరికి తెలియకుండా మేము చూసుకుంటాము అని ఆనంద్ ఆకాష్ చెప్తారు. అలాగేనని బుజ్జమ్మ మనమిద్దరం వెళ్దామని అంజు చెప్తుంది. చెంబ ఇదంతా వింటూ ఉంటుంది.